హాయ్ అండి, నేను మీ రాఘవరాణి. ఎక్కడున్నావు మా కన్నా రజని, అడ్వకేట్ రజని? జనసేన పార్టీని చెప్పుకుని తిరిగావు కదా ఇన్ని రోజులు. రజని, ఏమైంది? పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది కదా, ఇవాళ రాజ్యసభలో బిల్లు పాస్ అవుద్ది కదా. ఏమన్నావు నువ్వు? అప్పుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పెట్టినప్పుడు మండలికెళ్ళా, అప్పుడు జగన్మోహన్ రెడ్డి బుర్ర ఇంతే. జగన్మోహన్ రాష్ట్రంలో 3 రాజధానులు చేయడానికి రాష్ట్రంలో మార్చాలనుకున్నాడు. తన ముఖ్యమంత్రిగా కెపాసిటీ ఉంది కనుక దాన్ని మార్చాడు. దానికి ఆమోదం కాబట్టి మండలి కూడా కావాలి కనుక మండలిలో వచ్చి అప్పుడు తెలుగుదేశం పార్టీ మెజారిటీ ఉండబట్టి మండలిలో పాస్ కాలేదు కనుక అది వీగిపోయింది ఆ యొక్క బిల్లు. ఇప్పుడు అట్లా కాదు. ఇది అదే చంద్రబాబు నాయుడు గారి తెలివితేటలు, ఆయన గొప్పతనం అదే. పవన్ కళ్యాణ్ గారు తన యొక్క బీజేపీతో ఉన్న చనువు, ఆ యొక్క ఏమంటారు ఆ మంచి అభిప్రాయాన్ని, ఆ అనుబంధాన్ని ఉపయోగించి రీఆర్గనైజేషన్ యాక్ట్లోని మార్చి ఏ వ్యక్తి కూడా దాన్ని ముట్టుకోకుండా టచ్ చేయకుండా చేశాడు. నీకు తెలివితేటలు లేవు, మీ జగన్మోహన్కి తెలివితేటలు లేవు. మీరు ఎంతసేపు బావిలో కప్పల్లాగా బతికేవాలి మీరు. మీ తెలివితేటలు అంతే. ఇప్పుడు చూడండి, ఎవ్వరూ ముట్టుకోకుండా, ఎవ్వరూ మాట్లాడకుండా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అని జూన్ 2, 2024 నుంచి 2024 నుంచి అండి. హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్. రజని, ఇంకెప్పుడు కూడా వైసీపీ పార్టీ అని ఒక పనికిమాలిన మాటలు మాట్లాడుతూ డిబేట్లో రామాకు. నీకు పరుగు పోద్ది. నీకు నాలెడ్జ్ ఇంతే ఉంది, మీ జగన్మోహన్ రెడ్డికి ఇంతే ఉంది. మీరందరూ ఏంటంటే బావిలో కప్పలు బతకాల్సిందే. తెలుసుకో. ఇంకెప్పుడు కూడా వాళ్ళకి తెలియదు వీళ్ళకి తెలియదు అని మాట్లాడు మాకు. నీకు తెలిసింది తక్కువ తెలుసుకో. జనసేన పార్టీ వలన, పవన్ కళ్యాణ్ వల్ల ఒక హైలైట్ అయ్యావు నువ్వు. అందరిలో పేరు తెచ్చుకున్నావు. కారణం జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారిని తెలుసుకో. నీలాంటి మూర్ఖులు, దుష్టులు, దుర్మార్గులు ఎప్పుడు కూడా ఇలాగే దూరం అయిపోవాలని కోరుకుంటున్నాను. జై జనసేన. మన అమరావతి మనకు వచ్చింది. మన అమరావతి మన రాజధాని. జై హింద్.